Hello everyone, this is Dr. Monica working as infertility specialist at 39 Hospital, Dilshuk Nagar branch. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ మనందరికీ తెలిసిందే. సో ఎక్టోపిక్ అంటే ఏంటి అంటే అండి అవుట్ సైడ్ అనమాట. ఇట్స్ అ గ్రీక్ డిరైవ్డ్ వర్డ్. సో నార్మల్గా మనకు తెలిసింది సినారియోలో ప్రెగ్నెన్సీ అన్నది ఒక కణం గుడ్డు కలిసిన తర్వాత ఒక ఫర్టిలైజ్డ్ ఓవమ్, సో జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ వచ్చేసి ఎక్కడ అతుక్కోవాలంటే యూటరస్లో అండి. యూట్రస్లో ఎండోమెట్రియం అన్న లైనింగ్ ఉంటుంది, సో అక్కడ అతుక్కుంటుంది. సో ఈ ప్లేస్లో కాకుండా ఇంకా వేరే ఏ చోట అతుక్కున్నా కూడా దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో వేరే చోట అంటే ఎక్కడెక్కడ రావచ్చు ఇవి. సో దే కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ అండి. యూటరైన్ అన్న అవుతాయి లేదా ఎక్స్ట్రా యూట్రైన్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఎక్స్ట్రా యూట్రైన్ గురించి మాట్లాడదాం, విచ్ ఆర్ మోర్ ఫెమిలియర్ అండ్ మోర్ ఆఫెన్ సీన్ అనమాట. సో ఎక్స్ట్రా యూట్రైన్ అంటే అవుట్ సైడ్ ది యూట్రస్, ఎక్కడెక్కడ రావచ్చు. ఇట్ కెన్ కమ్ ఇన్ ద ట్యూబ్ అండి. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఇన్సిడెన్స్ ఫర్ ఎన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ట్యూబ్ కాకుండా ఓవరీలో రావచ్చు లేదా అబ్డామినల్ అంటాం అనమాట. సో అబ్డామిన్లో వేరే ఎక్కడైనా కూడా బీట్ బవెల్స్ దగ్గర కానీ అలాంటి చోట్ల కూడా మనకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చూసే అవకాశాలు ఉంటాయి. నౌ ఇంట్రా యూట్రైన్ అన్నాం అనుకోండి, ఇంట్రా యూట్రైన్లోనే వేరే చోట రావడం అంటే సర్విక్స్, గర్భసంచి మూతి ఉంటుంది కదండి, అక్కడ ఒకవేళ వెళ్ళి అతుక్కున్న ఇట్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అది కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా ప్రోగ్రెస్ అయ్యి డెలివరీ వచ్చేసి సిజేరియన్ రూట్ ద్వారా అయినప్పుడు సిజేరియన్ ఏదైతే ఇన్సిషన్ ఇచ్చుంటామో యూట్రస్ మీద అది స్కార్గా మిగిలిపోయి ఉంటుంది, దాన్ని మనం సిజేరియన్ స్కార్ అంటాం. సో ఇప్పుడు ఆ ఎంబ్రియో వెళ్ళి సిజేరియన్ స్కార్ మీద అతుక్కుంది అనుకోండి, దాన్ని మనం సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ అంటాం. నో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈరోజు పర్టిక్యులర్గా నేను కొంచెం ట్యూబల్ ఎక్టోపిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానండి. వేరియస్ ఇష్యూస్ ఎందుకు రావచ్చు ట్యూబల్ ఎక్టోపిక్. ఒకటి వచ్చేసి కొంతమంది అంటారు అడ్వాన్స్డ్ ఏజ్, అబవ్ 35 ఇయర్స్లో కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువగా కనపడవచ్చు అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే ట్యూబ్కి ఏదన్నా హాని ఇంజరీ జరిగి ఉండొచ్చు అక్కడ కూడా మనం ఎక్టోపిక్ చూస్తాం. వన్ రీజన్ కెన్ బి స్మోకింగ్ అండి. యాక్టివ్ స్మోకింగ్ ఉండొచ్చు లేదా ప్యాసివ్ స్మోకింగ్ అనమాట. అంటే ఒక లేడీ స్మోక్ చేసినా లేదా స్మోకింగ్కి ఎక్స్పోజర్ ఉన్న అంటే హస్బెండ్ స్మోక్ చేస్తున్నట్టు లేదా ఇంట్లో ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్ ప్లేస్లో వర్కింగ్ ప్లేస్లో ఏదన్నా స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే ఈ స్మోక్లో ఆ కాంపనెంట్స్ ఏమవుతుందంటే ట్యూబ్లో మనకు లైనింగ్ ఉంటుంది, ఈ వెరీ డెలికేట్ ట్యూబ్స్ లోపల మనకు లైనింగ్ ఉంటుంది. సో ఆ లైనింగ్లో స్మాల్ సీలియా హెయిర్ లాంటివి ఉంటాయండి. అవి ఏం చేస్తాయంటే స్పర్మ్ని ఎగ్ని టువర్డ్స్ ఈచ్ అదర్ పుష్ చేస్తాయి. సో ఈ లైనింగ్ ఎపిథీలియం ఏదైతే ఉందో స్మోక్ ఎక్స్పోజర్ అయినప్పుడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో ఆ ట్యూబ్ మూమెంట్ ఫంక్షన్ కానీ లోపల లైనింగ్ ఫంక్షన్ కానీ దెబ్బతిన్నప్పుడు కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సినారియో ఎక్కడ రిస్క్ ఉంటుంది అంటే కొంతమంది ఒక ప్రెగ్నెన్సీ అయిపోయి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ పెట్టుకోవాలనుకుంటారనమాట. అలాంటప్పుడు ఎలాంటి కాంట్రసెప్షన్ వాడచ్చు? కొంతమంది కాండమ్స్ వాడతారు, కొంతమంది కాపర్ టీ అంటారు. కాపర్ టీ అంటే ఇంట్రా యూట్రైన్ డివైస్ అనమాట. సో ఆ కాపర్ టీని యూట్రస్లో పెట్టించుకుంటారండి. సో ఈ కాపర్ టీ యూట్రస్లో ఇన్సిటు ఉన్నప్పుడు బై మిస్టేక్ లెటర్స్ ఫెయిల్డ్ కాంట్రసెప్షన్ వల్ల తన ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఆ సినారియోలో కూడా రిస్క్ కొంచెం స్లైట్లీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ప్రివలెంట్ ఎస్పెషలీ ఇన్ ఇండియా, సౌత్ ఇండియాలో జెనైటల్ ట్యూబర్క్యులోసిస్ అనమాట. మనకందరికీ తెలిసింది క్షయవ్యాధి సిమ్టమ్స్ ఏముంటాయండి, దగ్గు అంటారు, జ్వరం అంటారు. కానీ మనకు తెలియని వన్ స్మాల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సైలెంట్ జెనైటల్ టీబీ అనమాట. చాలామంది యంగ్ గర్ల్స్ బాధపడుతున్నారు. చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ట్యాబ్లెట్స్ తీసుకుంటారు గుడ్డు పెరగడానికి, అవన్నీ ట్రై చేస్తారు. తర్వాత ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చినప్పుడు ఏమంటామంటే ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుందామమ్మా అంటాం. సో అప్పుడు చేసినప్పుడు ట్యూబ్ టెస్ట్ ఏమొస్తుంది, ట్యూబ్లో బ్లాక్ ఉండడము లేదా గర్భసంచిలో లైనింగ్ సరిగ్గా పెరగకపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట జెనైటల్ ట్యూబర్క్యులోసిస్కి. సో ఇలాంటి జెనైటల్ టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మన ట్యూబ్స్ దెబ్బతిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. నా జెనైటల్ టీబీనే కాదండి, వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి. గొనోరియా కానీ క్లెమీడియా ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్ని ఉన్నాయా లేదా అనేది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇవన్నీ గర్భసంచి మూతి నుంచి మనకు కింద వెజైనాలో చాలామంది అంటారు వైట్ బట్ట అవుతుంది ప్రాబ్లం అంటుంటారు కదండి. సో అవన్నీ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో టైం టు టైం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ ట్యూబ్లో ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ ఏంటి అంటే మనం పీరియడ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తామండి. లెటస్ సే పీరియడ్ రాలేదు అనుకోండి, ఏం చేస్తాం మనందరము, ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం.
ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది అన్న వెంటనే వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. తర్వాత డాక్టర్స్ ఏమంటారు, కన్ఫర్మ్ చేసుకోవాలి డెఫినెట్గా స్కాన్తో అంటాం. ఎందుకంటే స్కాన్లో మేము ప్రెగ్నెన్సీ బాగుందా లేదా అనే కాదండి, ఎక్కడ ఉంది ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటాం అనమాట. స్కాన్ చేసిన వెంటనే మాకు జెస్టేషనల్ సాక్ పిండం అది వచ్చేసి గర్భసంచి లోపల కనపడాలండి. ఒకవేళ మాకు గర్భసంచిలో కనిపించట్లేదు అనుకోండి అండ్ బయట కూడా కనిపించట్లేదు అనుకోండి, మనకు ఒక సినారియో ఉంది. ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. అదే సీరం బీటా హెచ్సిజీ అంటాం. ఈ సీరం బీటా హెచ్సిజీ వాల్యూ మనకు వచ్చిన తర్వాత 48 hours తర్వాత మళ్ళీ అదే టెస్ట్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వాల్యూతో. లెట్ సే ఫస్ట్ టెస్ట్లో మనకు 200 వాల్యూ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టెస్ట్లో డబుల్ ద వాల్యూ లేదా మోర్ రావాలి. అట్లీస్ట్ 400 లేదా అబవ్ 400 మనం వాల్యూ చూడాలి. దట్ ఈస్ అ సైన్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రెగ్నెన్సీ దట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ. కానీ అదే ఒక 200 వాల్యూ తర్వాత లెట్ సే 400 బదులు 300 చూస్తున్నాం అనుకోండి, ఇలాంటి సినారియోలో 2 పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఒకటి వచ్చేసి మేబీ ద ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ గుడ్ అండి, సో మిస్క్యారేజ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. సెకండ్ది వచ్చేసి మనం డిస్కస్ చేస్తుంది దట్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనమాట. సో నార్మల్గా గర్భసంచిలో అతుక్కుంది అనుకోండి పిండం, ప్లేస్ ఉంది అండ్ గర్భసంచి వాల్స్లో ఏంటి అంటే మనకు మజిల్ ఉంటాయి అన్నమాట. సో ఇంత చిన్నగా ఉన్న గర్భసంచి ఆల్మోస్ట్ మనకి ఫ్యూ 100 grams వెయిట్ ఉంటుంది ఇనిషియల్గా వితౌట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. అండ్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ఒక 9 months బేబీ అంటే ఆల్మోస్ట్ అన్ యావరేజ్ ఆఫ్ 2.5 to 3 kg బేబీని హోల్డ్ చేయాలంటే ఎంత పెద్దగా పెరుగుతుందో వీ కెన్ ఇమాజిన్. సో అది పెరగడానికి హెల్ప్ చేసేది, ఫెసిలిటేట్ చేసేదే మయోమెట్రియం అంటే గర్భసంచి గోడ మజిల్స్ అనమాట. ఇలాంటి మస్క్యులేచర్ మనకు మయోమెట్రియం ట్యూబ్స్లో లేవండి లైనింగ్. సో ఈ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉంటే ఏమవుతుందంటే యాజ్ ద సాక్ ఈజ్ గ్రోయింగ్, అంతే కదా ఫీటస్ పెరుగుతూ ఉంటుంది, పెరిగేటప్పుడు అంత అకామిడేట్ చేయలేదు ట్యూబ్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ ఇట్ విల్ గివ్ వే అనమాట. సో మనకి సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి, కొంతమంది లెటర్స్ ఏ విలేజెస్లో ఉన్నారు, స్కాన్ ఫెసిలిటీ అంత ఆఫెన్ అవైల్ చేయడానికి లేదు, వాళ్ళందరూ వినో చాలామంది అసలు స్కాన్స్ లేకుండానే డెలివరీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకవేళ వాళ్ళలో ట్యూబల్ ఎక్టోపిక్ అయింది అనుకోండి, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ఏం చేస్తామంటే క్లాసికల్ ట్రయడ్ 3 symptoms చూస్తారనమాట. ఏం చూస్తారంటే పెయిన్ ఉంటుంది, పొట్ట నొప్పి అని కంప్లైంట్ చేస్తారు. ఎమెనోరియా అంటాం, ఆబ్వియస్లీ ఒక 2-3 months నుంచి పీరియడ్స్ లేవు, సో దట్స్ హౌ దే థింక్ దే ఆర్ ప్రెగ్నెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ ఉంటుంది వెజైనల్గా. సో ఈ 3 signs కనపడుతున్నప్పుడు డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. 100% కేసెస్లో ఎక్టోపికే ఉంటుంది అని నేను అనట్లేదు, బట్ దిస్ క్లాసికల్ ట్రయడ్ అంటే పొట్ట నొప్పి, వెజైనల్ బ్లీడింగ్ అండ్ అమెనోరియా అంటే 2 to 3 months పీరియడ్స్ లేకుండా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఒకే చోట ఉన్నప్పుడు దెర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ఇట్ మైట్ బి ఎక్టోపిక్. సో వెళ్ళి డాక్టర్ని కలిస్తే అకార్డింగ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఒక్కసారి మనకు ఎక్టోపిక్ అని తెలిసిందనుకోండి, ఎలా చూస్తారు, స్కాన్లో తెలుస్తుంది. స్కాన్లో ఈ గర్భసంచిలో కనపడాల్సిన ఎంబ్రియో ఒక రౌండ్ శాక్ లాంటిది మనకు ట్యూబ్లో కనపడుతుంది. సో ఎలాంటి సైన్స్ అంటే దాన్ని బేగల్ సైన్ అంటామండి. అంటే ఒక డార్క్ వైట్ రింగ్ కనపడుతుంది శాక్ చుట్టూ, లేదా వీఆర్ సీయింగ్ సమ్ అడ్నెక్సల్ మాస్ క్లోజ్ టు ది ఓవరీ పక్కన, బట్ నాట్ ఇన్సైడ్ ది యూట్రస్, క్యావిటీ ఎంటీ ఉంటుంది. సో ఇవన్నీ సైన్స్ మనకి దాంట్లో కనపడుతుంది. డాప్లర్ అని ఉంటుందంటే అంటే బ్లడ్ వెజల్, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అని. సో పిండం ఈ ట్యూబ్స్లో అతుక్కున్నప్పుడు దాని చుట్టూ మనం డాప్లర్ వేసినప్పుడు మంచి బ్లడ్ ఫ్లో ఉంటుంది అనమాట, రింగ్ ఆఫ్ ఫైర్ అపియరెన్స్ అంటాం. సో ఇవన్నీ వేరియస్ సైన్స్ అనమాట టు సే దట్ ఇట్ ఈస్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో అది ఉంది అని మనకు తెలిసిన వెంటనే మెడికల్ మేనేజ్మెంట్ ఉంది, సర్జికల్ మేనేజ్మెంట్ ఉంది అండి నవడేస్. మెడికల్ మేనేజ్మెంట్ ఏంటి అంటే మిథోట్రెక్సేట్ అని ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఈ సాక్ సైజ్ 4 centimeters కంటే చిన్నగా ఉండి ఫీటల్ హార్ట్ బీట్ ఉండకూడదు అండి, అండ్ మదర్ స్టేబుల్గా ఉండాలి. అంటే యాక్టివ్గా బ్లీడింగ్ జరగట్లేదు, పల్స్ పడిపోవట్లేదు, బీపీ లో కాలేదు, సిమ్టమ్స్ లేవు తనకి, నీరసం అట్లాంటి సినారియోస్లో మెడికల్ మేనేజ్మెంట్ చేసి ట్రై చేయొచ్చు. సర్జికల్ ఇమీడియట్గా సర్జరీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎప్పుడు అంటే లేడీ బాగా బ్లడ్ లాస్ అయిపోయింది, హైపోటెన్షన్, బీపీ బాగా లో అయిపోయింది, ఇలాంటి సినారియోస్లో సర్జరీని ఆప్ట్ చేసుకుంటారు. సర్జరీ అన్నాక ఏం చేస్తారంటే ఈ ట్యూబ్ని మోస్ట్లీ అండి బైలేటరల్ ట్యూబ్స్ బాగున్నాయి అనుకోండి, ఒక సైడ్ ట్యూబ్లో ఎక్టోపిక్ కనపడుతుంది అనుకోండి, రప్చర్ అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ తనకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది, ఆ టైంలో యూజువలీ డాక్టర్స్ ప్రిఫర్ టు రిమూవ్ దట్ ట్యూబ్ అండి. దాన్నే మనము సాల్పింజెక్టమీ అంటాం. సో చాలా సినారియోస్లో మనం చూస్తుంటాము, ఓకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం పాస్ట్ హిస్టరీలో, సో రైట్ సైడ్ ట్యూబ్ తీసేశారు, నాకు లెఫ్ట్ సైడ్ ఒక్క ట్యూబే మిగిలింది, మరి పాసిబుల్ ఆ ప్రెగ్నెన్సీ అని అడుగుతూ ఉంటారనమాట. ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ అండి. స్లైట్లీ ఛాన్సెస్
నార్మల్గా అయితే మనం అట్లీస్ట్ 5 to 8% పర్ మంత్ అనుకున్నది, ద ఛాన్సెస్ ద ఫికండిటీ అవన్నీ స్లైట్లీ లోవర్ అవుతాయి, బట్ దే ఆర్ నాట్ జీరో, దే ఆర్ స్టిల్ దేర్. ఎందుకంటే ది అదర్ ఓవరీ అదర్ ట్యూబ్ ఈజ్ స్టిల్ దేర్ కాబట్టి మనం లేనిది ఒక ట్యూబే. నౌ లెట్ అస్ సే ఆ రైట్ సైడ్ ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు ఆఫర్ చేస్తామంటే, మనం ట్యాబ్లెట్స్ ఇస్తూ స్కాన్స్లో మనం చూస్తూ ఉంటాం ఓవరీస్లో ఒక గుడ్డు పెరుగుతుందా లేదా అని. నౌ లెట్ అస్ సే ఏ సైడ్ అయితే ట్యూబ్ లేదనుకోండి, ఆ సైడే డామినెంట్ ఫాలికల్ ఒక గుడ్డు పెరిగి కనపడింది అనుకోండి, అలాంటి సినారియోలో మనం యూజువలీ ఐయుఐని డెఫర్ చేస్తాం నెక్స్ట్ సైకిల్కి. ఎందుకంటే వీ వాంట్ టు డూ ఐయుఐ అంటే హస్బెండ్ కనాల్ని తీసి లేడీ గర్భసంచిలో వేసేది ఎప్పుడు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయంటే, నౌ సేమ్ సైడ్ ఎక్కడైతే ట్యూబ్ ఉందో అక్కడే మనకు ఓవరీలో ఒక మంచి ఫాలికల్ వచ్చినప్పుడు దెర్ ఆర్ బెటర్ ఛాన్సెస్. కాబట్టి ఆ ట్యూబ్ కూడా ఓపెన్ ఉందా లేదా టెస్ట్ చేసుకొని వి విల్ బి గోయింగ్ అహెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద ట్యూబ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండి. అండ్ ఎక్టోపిక్ ఒకసారి వచ్చిన తర్వాత చాలా భయం ఉంటుందన్నమాట లేడీస్కి, మళ్ళీ ఈసారి కూడా ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ అయితే ఎలా మేడం అంటారు. ఆ రిస్క్ ఇన్సిడెన్స్, రిపీట్ ఇన్సిడెన్స్ అన్నది ఇట్ ఈస్ ఎనీవేర్ బిట్వీన్ 7 to 15% అండి. అంటే 100 మందికి వస్తే 7 మంది లేదా 8 మంది మాత్రమే రిపీట్ ఇలా సినారియో మనం కనపడేది చూస్తామన్నమాట. సో యూ షుడ్ బీ ఇన్ ద నెగటివ్ థింకింగ్ బికాజ్ ఎనీథింగ్ ద పాసిబిలిటీ ఈజ్ వెరీ బ్రైట్ అనమాట. 93%కి మంచి ప్రెగ్నెన్సీ వచ్చి ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీ షుడ్ బీ హోప్ఫుల్ అండ్ విత్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. నెక్స్ట్ దిస్ ఇస్ అబౌట్ ట్యూబ్స్ ఎక్టోపిక్ అండి. కొంతమందిలో ఏంటంటే సిజేరియన్ స్కార్లో ఎక్టోపిక్ రావచ్చు, ఆర్ సర్విక్స్ గర్భసంచి మూతి అంటాం కదా, దాంట్లో కూడా ఎక్టోపిక్ కావచ్చు అనమాట. So I want to end this topic on a note saying that ట్యూబ్ మనకు బయట నుంచి ఎలా కనపడుతుందో వీ డోంట్ నో ద ఫంక్షన్ ఆఫ్ ద ట్యూబ్, లైనింగ్ ఎలా ఉంది మనందరికీ అవి తెలియదు అనమాట. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ స్టిల్ 10% ఇన్ ఎనీ లేడీ కాబట్టి మనం వాచ్ఫుల్నెస్ ఉండాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే దట్ ఈస్ విత్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ లేదా సీరం బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్తో కానీ డెఫినెట్లీ దే షుడ్ ఫాలో ఇట్ అప్ విత్ అ స్కాన్. సో స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఇంట్రా యూట్రైన్ ఉందా లేదా అని చెప్పేసి. ఈవెన్ అ లేడీ హూ డస్ నాట్ వాంట్ ప్రెగ్నెన్సీ, అంటే కొంతమందికి ఆల్రెడీ 2 కిడ్స్ ఉన్నారు, కంప్లీట్ చేసుకున్నారు ఫ్యామిలీని, థర్డ్ టైం కాంట్రసెప్షన్ ఫెయిల్ అయింది, ఏదో కాండమ్స్ వాడుతున్నా ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఇన్స్పైట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, సో దే డోంట్ వాంట్ టు గో అహెడ్ విత్ దట్ ప్రెగ్నెన్సీ. ఓవర్ ద కౌంటర్ అబార్షన్ పిల్స్ తీసుకుంటారు చాలామంది లేడీస్. ఐ వాంట్ టు వార్న్, ప్లీజ్ డూ నాట్ డూ దట్. గెట్ అ స్కాన్ అండి, కన్ఫర్మ్ చేసుకోండి యూట్రస్లోనే ఉందా లేదా అని, అప్పుడే ఆ పిల్స్ని తీసుకోండి. సో థ్యాంక్ యూ.